మాడువా అందరూ ఋత్వికులు సహకరించండి. మీకు అన్నీ వచ్చేంత వరకు ఒక 5 నిమిషాల కాలం వేద పారాయణ చేద్దాం. सब लोग अपनी जगह पे बैठ जाइए, पुस्तक भी आ जाएगा. स्वस्त्यात्रेयं मनसा जदार्क्ष्यं प्रयतपाणिशरणं प्रपद्ये स्वस्ति संबाधेष्वभयन्नो अस्तु. మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో అయుత మహాచండీ యాగం కొనసాగుతుంది. ఉదయం 8:30 గురు ప్రార్థనతో యాగం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రారంభ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కేసీఆర్ దంపతులు 2000 మంది ఋత్విజులు యాగంలో పాల్గొంటున్నారు. శృంగేరి పీఠాధిపతి ప్రత్యేక దూతగా వచ్చి ముఖ్య కార్యనిర్వహణ అధికారి గౌరీశంకర్ కేసీఆర్ కు ఆశీర్వచనాలు అందించారు. అంతకుముందు గవర్నర్ దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అర్చకులు. యాగశాలలో గవర్నర్ ఆశీర్వాదం తీసుకున్నారు కేసీఆర్. ఎంపీ కవిత దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. शतमिन्नु शरदो अन्ति देवायत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारीरिषदायुर्गन्धो. మొత్తం 6 ప్రధాన ఋత్వికుల సమక్షంలో మహాచండీ యాగం జరుగుతోంది. 108 హోమగుండాల్లో యాగం కొనసాగుతోంది. చండీ యాగంతో ఎర్రవెల్లి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కేటీఆర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. వచ్చిన అతిథులను ఎంట్రన్స్ దగ్గర స్వయంగా ఆహ్వానిస్తున్నారు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. ओम श्रद्धयाग्निः समिध्यते श्रद्धया विन्दते हविः श्रद्धां भगस्य मूर्धनि वचसा वेदयामसि प्रियगुश्रद्धे ददतः प्रियगुश्रद्धे दिदासतः प्रियं भोजेषु यज्वसु इदं उदितं कृधे. మొత్తం 6 ప్రధాన ఋత్వికుల సమక్షంలో మహాచండీ యాగం జరుగుతోంది. 108 హోమగుండాల్లో యాగం కొనసాగుతుంది. చండీ యాగంతో ఎర్రవెల్లి అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కేటీఆర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. వచ్చిన అతిథులను ఎంట్రన్స్ దగ్గర స్వయంగా ఆహ్వానిస్తున్నారు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు.
యాగాన్ని చూసేందుకు స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వీరికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రద్ధయా హూయతే హవిః శ్రద్ధాం ప్రాతర్హవామహే శ్రద్ధాం మధ్యంతినం పరి శ్రద్ధాం సూర్యస్య నిమృజే శ్రద్ధాపయే హమా శ్రద్ధా దేవానధివస్తే శ్రద్ధా విశ్వమిదం జగత్ శ్రద్ధాం కామస్య మాతరం అభిషా వర్ధయామసి. ఎక్కడ అక్కడ పుస్తకాలు రాలేదంటండి.
అందరికీ పుస్తకాలు వచ్చాయా, నీళ్ళు వచ్చాయా? ఇవన్నీ ఓకే అంటే మేము మొదలు పెడతాం. ఇక్కడ బ్యాక్ సైడ్ పుస్తకాలు సంస్కృత పుస్తకాలు ఒక 4-5 రావాలి. गणपतिं हवामहे कविं कविमुपमश्रवस्तमं
ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिश्चेदसादनम् महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनामविद्रवतु महासरस्वत्यै नमः। यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परस्य महेश्वरः। అందరూ కూడా పూర్వాంగం చేసుకోండి। सभी लोग पूर्वांग कीजिए। आपको अभी एक पुस्तक दिए हैं हमने, ये श्रृंगेरी संप्रदाय से पुस्तक बनाए हैं। सभी लोग ये पुस्तक अनुसार आप पारायण कीजिए। అందరూ కూడా మీకు తెలుగు పుస్తకాలు ఇవ్వడం జరిగింది। అది సంపూర్ణంగా శృంగేరి సాంప్రదాయంగా పుస్తకాన్ని ప్రింట్ చేయడం జరిగింది। అందరూ కూడా దాన్ని చూస్తూ ఏకాదశ న్యాస సహితంగా పారాయణం చేయాలి। అందరికీ ప్రార్థన చేస్తున్నా, ప్రసన్న మనస్కులై సంపూర్ణ శ్రద్ధావంతులై ఈ కార్యక్రమాన్ని చేయాలి। అందరూ పూర్వంగా మొదలు పెట్టచ్చు। ಎಲ್ಲರೂ पूर्वांग शुरू ಮಾಡಿ। सभी लोग पूर्वांग कीजिए। आता है ನೀರು ತಗೊಂಡ್ಬರ್ಬೇಕು। ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಜನಕ್ಕೆ ನೀರು ಬಂದಿಲ್ಲ। ದಯಮಾಡಿ ಯಾರು ಯಾಗಶಾಲೆಯಲ್ಲಿ ನೀರು ಕುಡಿಯುವುದಾಗಲಿ ಮೊಬೈಲ್ ಫೋನ್ ಬಳಸುವುದಾಗಲಿ ಎರಡೂ ಮಾಡಬಾರದು। యాగశాలలో ఎవరు కూడా నీళ్లు తాగడం కానీ మొబైల్ ఫోన్లు వాడడం కానీ దయచేసి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు। यागशाला में पानी पीना है और मोबाइल फ़ोन इस्तेमाल करना है संपूर्ण से मना है। थोड़ा आप आराम से प्रसन्न मनस को होकर पारायण कीजिए। बैठना है, आप पद्मासन में बैठना है, ऐसे ही बैठ के श्रद्धा संपूर्ण से पारायण कीजिए। ನಾವೆಲ್ಲ ಮೊದಲನೇ ಕುಂಡ ವರ್ಷದವರು ಕೂತವರೆಲ್ಲ ನಾವು ಶೃಂಗೇರಿಯವರು, ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದವರು, ದಯಮಾಡಿ ಯಾವುದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಗಾಡುವುದಾಗಲಿ ಮೊಬೈಲ್ ಫೋನ್
ಯೂಸ್ ಮಾಡುವುದಾಗಲಿ ನೀರು ಕುಡಿಯುವುದಾಗಲಿ ಅವರಿಗೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಿಗೆ ಶೃಂಗೇರಿ ಸಂಪ್ರದಾಯ ಅಂದರೆ ತುಂಬ ಒಂದು ಗೌರವ ಇದೆ. ಅದನ್ನು ನಾವು ಕಾಪಾಡಿಕೊಂಡು ಮುಂದೆ ಹೋಗುವ. ಮುಂದಿನ ಕುಂಡದಲ್ಲಿ ಕೂತವರು ಎಲ್ಲ ನಾವು ಕರ್ನಾಟಕದವರು ದಯಮಾಡಿ ನಮ್ಮ ಸಂಪ್ರದಾಯದಲ್ಲಿ ಈ ಪಾರಾಯಣ ಮುಂದುವರಿಸಿ. పూర్వాంగం అందరూ చేసి చరిత్ర పారాయణం ఏకకంఠంగా జరుగుతుంది. ಎಲ್ಲರೂ పూర్వాంగ ಮಾಡಿರಿ. ಚರಿತ್ರ ಪಾರಾಯಣ ಏಕಕಂಠವಾಗಿ ಮಾಡಬೇಕು. सभी लोग पूर्वांग करके चरित्र पारायण एक कंठ से करना पड़ेगा. सभी लोग पूर्वांग करके बैठ जाइए. आप सभी लोगों का होने के बाद तब चरित्र शुरू मारेंगे. पूर्वांग होने के बाद चरित्र सब साथ में बोलेंगे, एक कंठ से बोलेंगे. पूर्वांग करके आप ऐसे ही बैठ जाइए.